మీ బిడ్డ పుట్టిన తర్వాత ఆయన పెళ్లి చేసుకున్నారు, కానీ మీరు ఒప్పుకున్నారు? ఒప్పుకోలే మేడం, ఏమండి ఒప్పుకోలేదు అంటున్నారు? అమ్మాయిని చేసుకోమన్నది మేడం. ఆవిడ చెప్పింది బయట వెళ్ళి పెళ్లి చేసుకోమన్నారు, ఏ అమ్మాయినైనా చూసుకోవాలి. ఆయన చెప్తున్నారు, ఆయన చెప్తాడు మేడం. ఆయన నా మీద నేను చేసినప్పుడు నా తోలుకోపోయి చేయనుండే. మరి నేను పోయి నాల లగ్గానికి నాకు తెలియనే తెలియదు. ఏంటి రాసుకున్నారు? సగం పొలం సగం జీతం అని చెప్పేసి మీరు ఇచ్చారు. ఎక్కడ పోతుంది మేడం? పొలం ఇంట్లో వాళ్ళెవరు, నేను లేకనే పోతుంది. పొలం ఉన్నది ఇంట్లోకి ఎలా కొట్టిరు, ఇల్లు వాళ్ళే ఉన్నారు. ఆ అమ్మాయిని ఎందుకంటే తరమేశారు? ఎవరు కొట్టలేదు, ఆమె ఇష్టంతో పోయింది మేడం. సామాన్ మొత్తం ఆమె పెట్టిన సామాన్ మొత్తం చదువుకుపోయింది. మొత్తం ఒక్కటి సామాన్ అంతా అమ్ముకుంటు మేడం, ఇనుప సామాన్ ఆయనకు మొత్తం నాకు పెట్టినాయి మొత్తం. ఇంట్లో కిరాయికున్న పంపిండు మేడం మంచం. కేసు పెట్టి 4 సంవత్సరాలు కోర్టుకు తిరిగిన మేడం. పైసలు సరిపోకపోతే అమ్ముకున్నాం. ఇప్పుడు ఏంటని రాసుకున్నారు? మీ దగ్గర ఏమేం కావాలని రాసుకున్నారు? పొలం కావాలి, ఇల్లు కావాలని రాసుకున్నాం. పొలం కావాలి రాసి ఇచ్చారు. ఆయనే 2 ఏకర్లు రాసి ఇచ్చారు. 2 ఎకరాలు లేనే లేదు మేడం. వాళ్ళు రాసుకోరు. ఏం చెప్తుంది మేడం? ఎంత ఉన్నాయి? ఎకరన్నర వస్తున్నది మేడం. అది దానికి దీనికి ఏంటండి తేడా? అదే మేడం, 2 ఎకరాలకు 1.5కి ఏంటి తీసుకోమని మేడం. 2 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు తీసుకోమని. ఎవరికి ఇస్తున్నారు? ఆవిడకి ఇస్తున్నారా? ఆవిడ పెళ్లి చేసుకుందా? చేసుకుంటే అది చూస్తున్నాం. అది చేసుకుంటే అది పెద్ద ఇది అయిపోతుంది. ఎటు తిరుగుతా ఎట్లుంటది మేడం? మంచిగా ఉండాలి. ఇంటికాడ ఎవరన్నా వద్దంటారా? ఇల్లు మంచిగా ఉన్నది. ఆమెకు వచ్చిన ఆమెకు చూపించిన ఇల్లు కూడా ఉండగా వద్దాను. ఇల్లు రాసి ఇచ్చారంట కదా అమ్మాయికి? ఉన్నది మేడం అట్లే. ఇంకా మంచిగా చూపించిన ఈ అమ్మాయిని ఎల్లగొట్టేశారంట. ఎవరు ఉన్నారంట. ఆ అమ్మాయి ఒక రూమ్ లో ఉన్నారంట కదా? ఉన్నారు మేడం. మరి ఆ అమ్మాయిని ఎందుకు ఎల్లగొట్టారు? ఎవరు ఆమె ఇష్టంతో వాళ్ళ అన్నదమ్ములు చెప్పారు. వాళ్ళు చెప్పినట్టు విని ఆమె ఆమె చేసుకుంది. బలవంతం ఎవరు ఎల్లగొట్టారు మేడం. నేను అసలే పోలే. ఆమె బుడ్డామని చూపిద్దామంటే బుడ్డామని చంపేస్తా అంటాడు మేడం. ఎందుకు చంపేస్తాడు మరి అంటాడు? హాస్పిటల్ లో చనిపోతున్నాను. పేపర్స్ కాడికి మొత్తం ఎత్తుకుపోయింది. ఒక్కటి కూడా లేదు. హాస్పిటల్ పేపర్స్ మేము ఇక్కడ అమీర్ పేర్లోనే తీసుకొచ్చి చూపించాను. ఏ హాస్పిటల్ పేపర్ అండి? పిల్లలు కాకపోతే మేడం. పిల్లలు కాకుండా ఈవిడకి ప్రాబ్లమా మీకు ప్రాబ్లమా? ఆమెకు ప్రాబ్లం. మరి 2 పిల్లలు ఎలాగంటే కన్నారు? ఒక్క ట్విన్స్ ఉండే మేడం. కడుపులో ఉన్నప్పుడు చెప్పారు. చనిపోయింది ఒక పిండము. ఒక పాప చనిపోయింది, కడుపులో పుట్టలేదు. పిన్స్ వాళ్ళ అమ్మగారు హాస్పిటల్ చూపిస్తే తుప్రాల స్కానింగ్ చూపించారు. ఒక పాప చనిపోయింది అని ఆయన చెప్పారు. కడుపులో చచ్చిపోయింది. 7 months. ఒక పాప ప్రాణంతో ఉన్నది. మంచిగా చూపించాలి రోజు ఇంజక్షన్స్ అండి. అదే పాప అయితే రోజు నా మీద అప్పచెప్పారు వాళ్ళ అమ్మగారికి కథం ఏం చేయకుండా. మళ్ళీ 2 నెలలు ట్రీట్మెంట్ నేనే చేయించిన. మొత్తం డెలివరీ అయ్యేదాకా పైసలు ప్రతి పైసా మెదకులో నేనే కట్టుకున్నాను. సొంత వాళ్ళు కదండి, సొంత వాళ్ళని కట్టుకున్నా గింత అన్యాయం చేస్తారు అనుకోలేదు మేడం. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.